మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరును ప్రార్థన చేసుకునండి. ప్రభు మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని వాక్యం ఉంటుంది కదా, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అని దేవుని వాక్యం అంట. కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం అంట. మనం నేర్చుకోవలసినవి ప్రార్థన యందు నిలకడగా ఉండటం నేర్చుకోవాలి. మరొకటి ఏంటి తెలుసండి, ప్రార్థన యందు మెలకువగా ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు చాలామందికి ప్రార్థనలో నిలకడ అనేది ఉండట్లేదండి. ప్రార్థనలో మెలకువ అనేది ఉండట్లేదు. ప్రార్థన చాలా విలువైనది కదా, ప్రార్థన చాలా బలమైనది కదా. ప్రార్థన మనిషికి ఊపిరి లాంటిది. ప్రార్థన మనిషికి జీవాన్ని ఇచ్చేది. ఒక వృక్షానికి ఏ రీతిగా అయితే వాటరు అందకపోతే ఆ వృక్షము ఎలా ఉంటుందో, ఒక వృక్షానికి పత్రహరితము, సూర్యరశ్మి ఎలాగైతే అందకపోతే ఆ వృక్షము వాడిపోతుందో, దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే మనిషిలో ఉద్యోగం ఉండదండి, మనిషిలో సంతోషం ఉండదు. కనుక ప్రార్థన యందు నిలకడగలిగి ఉండాలి, ప్రార్థన యందు మెలకువగలిగి ఉండాలి. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒక ఎడారి ప్రాంతంలో ఒక కప్ప ఉంది. ఒక ఎడారి ప్రాంతంలో ఒక కప్ప ఉంది. ఆ కప్ప ఆ ఎడారి ప్రాంతంలో ఎగురుతూ ఉంది, భయంకరమైన ఎండేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ఎడారిలో ఉన్నటువంటి ఇసుక ఆ కప్పకు కాలిపోతూ ఉంది. అటువంటి సందర్భంలో ఆ కప్ప నీడ కోసం వెదుగుతూ ఉంది. నీడ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఎడారి ప్రాంతంలో ఎదుగుతూ ఉంది. కానీ ఎడారిలో ఏ చెట్లు ఉండవండి, ఎటువంటి నీడ కూడా కనిపించదు. కానీ నీడ కోసం తాతహలాడుతుంది కప్ప. కొంచెం నీడ కనబడింది. అది ఏ నీడ తెలుసండి దేవుని బిడ్డలారా? ఒక సర్పము ఆ ఎడారిలో తిరుగుతూ పైకి లేచి సర్పం పడగిప్పి ఉన్నదనమాట అండి. ఆ పడగ నీడ పడుతుంది కింద, ఆ నీడ కనబడింది. ఈ కప్ప ఏదో ఒక నీడలే అని అనుకుని అది సర్పపు నీడని గమనించకుండా, అది సర్పపు నీడని తలంచకుండా, మెలకువ లేకుండా, నిలకడ లేకుండా, ఏంటో అర్థం చేసుకోకుండా ఏదో ఒక నీడలే అని చెప్పి ఎగురుకుంటూ 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 సర్పపు నీడలోనికి వెళ్ళింది. సర్పపు నీడలో ఒదిగింది. ఒదగ్గానే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, సర్పము ఎమ్మటనే ఆ కప్పను కాటేసి తినివేయటం ప్రారంభించింది. ఈరోజు చాలామంది ప్రార్థనలో ఎదిగేవారు ఉన్నారండి, ఆత్మీయంగా ఎదిగేవారు ఉన్నారు. ఆత్మీయంగా ఎదిగినా, ప్రార్థనలో ఎదిగినా నిలకడ జీవితం అనేది, మెలకువ జీవితం అనేది ఎవరిలో కనబడట్లేదు. ఆ కప్ప చూడండి, ఆ ఎడారిలో నివసించటం వల్ల ఏదో ఒక నీడలే అనుకుని సర్పపు నీడ కిందకి వెళ్ళింది, సర్పానికి బలైపోయింది. ఈరోజు దయచేసి గమనించండి, ఎంతోమంది సాతాను చేతిలో చిక్కిపోతూ ఉన్నారండి. సాతాను కబంధాస్తాల్లో వాళ్ళని బంధిస్తూ ఉంది. ఎవరిలో అయితే ప్రార్థన అనేది ఉండదో, ఎవరిలో అయితే ప్రార్థన యందు నిలకడ ఉండదో, మెలకు ఉండదో, చాలామంది దేవుని బిడ్డలారా సాతాను కబంధ హస్తాల్లో పడిపోతూ ఉన్నారు. దయచేసి గమనించండి, నువ్వు ఎవరైనా కానీ సాతాను యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన యందు నిలకడగలిగి ఉండండి, ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ కొరకు, మీ కుటుంబం కోసం మేము అనుదినము ప్రార్థన చేస్తాం. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా తండ్రి వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. అందరి అవసరతలు అక్రతలు తీర్చి అద్భుతం చేయండి. ప్రతిరోజు అందించబడుతున్న ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్య సందేశాలు విని బిడ్డలందరూ బలపరచబడినట్లు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.